సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ రైరేమంటూ మంత్రులతో తిరగడం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కోదాడ నియోజకవర్గానికి 10 ఏళ్ల ఉత్తమ్ 5 ఏళ్ల పాటు ఆయన సతీమణి పద్మావతి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వాళ్ల హయాంలో కోదాడ మురికి కూపంగా మారిందన్నారు. కోదాడలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్డు వైడనింగ్ పనులు తన హయాంలోనే జరిగాయన్నారు. రైతులు వరి పంట వేసేటప్పుడు సన్నాలకి బోనస్ అని వ్యవసాయ శాఖ అధికారులతో ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. వరి ధాన్యానికి బోనస్ పేరు మీద ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. హంగామా చేయడానికి మంత్రులు తీసుకొచ్చి ఏదైతే రైమని చెప్పి తిరుగుతున్నావో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ రోడ్డు వైడరింగ్ కానీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మా హయాంలోనే 2018 నుంచి 23 వరకు. అయ్యాల కోదాడు పట్టణాన్ని మురికి కూపంగా తయారు చేసిన ఒక 10 సంవత్సరాలు నువ్వుండి, మీ శ్రీమతి ఒక 5 సంవత్సరాలు అనుభవించి, మొత్తం 15 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కూడా కోదాడుని కనీసం అభివృద్ధి చేయని నీవు ఈరోజు అభివృద్ధి మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు. ఈ టర్మ్లో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఈ హయాంలో సంవత్సర కాలంలో కోదాడు నియోజకవర్గానికి చేసింది శూన్యం. కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం, ఇగో ఇది అది అని చెప్పేసి శంకుస్థాపనలు శిలాపలకాలు వేయడానికి పరిమితమైంది తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఫోటోల కోసం, ఫోజుల కోసం, పేపర్ల వార్తల కోసం ఐకేపీ సెంటర్లోని ప్రారంభోత్సవాల పేరు మీద కొబ్బరికాయలు కొట్టారు. కానీ కొబ్బరికాయలు కొట్టిన 15 రోజుల వరకు కూడా ఆడ కొన్న దాఖలాలు లేవు. మళ్ళీ మేము పోయి పరిశీలించిన దాకా. ఈరోజు అదృష్టం కొద్ది ఏంటంటే ఈ కెనాల్ ఏరియాలో ఆయకట్టు ప్రాంతం ఏదైతే ఉందో మిర్యాలగూడ కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, కోదాడ నియోజకవర్గాలలో ఆయకట్టు కింద సన్నధాన్యాలు మొదటి నుంచి చేస్తారు కాబట్టి ఇక్కడ రైస్ మిల్లర్లు వచ్చి కొనుక్కొని పోతారు కాబట్టి అంత ప్రమాదంగా ఇబ్బంది రైతులకు జరగలేదు కాబట్టి అంత అవస్థ లేకపోవచ్చు. కానీ బోనస్ పేరు మీద ఈరోజు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి మామూలుగా అక్కడో ఇక్కడో ఐకేపీ సెంటర్లో శంకుస్థాపనలలో చెప్తారు. ఇయాల్సి గాడికి వచ్చేటప్పటికి మాత్రం సన్నవాటికే అని చెప్పి చెప్తారు, సన్నధాన్యానికే. మరి ఈరోజు రైతులు సన్నధాన్యమే కాదు, ఈ కోదాడ నియోజకవర్గంలో మోతే, నడుగుడం, మునగాల్ లాంటి మండలాలలో సన్నధాన్యం కాకుండా ఇతర రకాల ధాన్యాన్ని కూడా వేసిన దాఖలాలు ఉన్నాయి. మరి వేసేటప్పుడు, నాటేసేటప్పుడు మీ వ్యవసాయ అధికారులతో కానీ ఇతరత్ర సిబ్బందితో కానీ ఈ రకాలు మీరు పెట్టొద్దని చెప్పిన దాఖలాలు లేవు. ఇవాళ కౌలు రైతుకి ఇస్తా అని అన్నారు, కానీ కౌలు రైతుకి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.